హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే గురుకులాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. దాంతోపాటుగా జేఎల్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి ఇంకా కొన్ని రోజుల్లో వెలువడేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, గురుకులాలలో సంబంధించి మరిన్ని బ్యాక్లాగులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుందండి. డిఎస్సికి ఎన్ఓసీలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారికి సంబంధించి ఇతర శాఖల్లో భర్తీ అంటే వెళ్ళడానికి కూడా ఎన్ఓసీ అనేది కీలక ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి కూడా డిఎస్సికి ఎన్ఓసీలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తెలుసుకోవచ్చు మనం. రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పోస్టుల భర్తీ చేపట్టిన సంక్షేమ గురుకుల సొసైటీలో ఉపాధ్యాయ ఉద్యోగాల్లో బ్యాక్లాగులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నియామకాల్లో ఆరోహణ క్రమం పాటించకపోవడంతో 800కు పైగా ఖాళీలు వచ్చినట్లు కూడా తాజాగా సమాచారం ఉంది. తాజాగా పాఠశాల విద్యాశాఖ డిఎస్సి 11,062 పోస్టుల భర్తీకి 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన అయితే చేస్తుందని, ఇందులో మెరిట్ జాబితాలో చోటు చేసుకున్నటువంటి గురుకుల టీచర్లు ఎవరైతే ఉంటారో వారు గురుకుల సొసైటీల నుంచి నిరభ్యంతర పత్రమైనటువంటి ఎన్ఓసీ అయితే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రెండు రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సాధారణ గురుకుల సొసైటీలో ఏకంగా 1000 మంది ఉపాధ్యాయులు ఎన్ఓసీ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీరిలో ఎక్కువ మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం పోటీ పడుతున్నట్లు అయితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పీజీటీ కానీ ఎవరైతే ఎస్డిటీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే పీఈటీకి సంబంధించి టీజీటీ, పీజీటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎస్డిటీకి పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. మిగతా క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. అందుకొరకే వీళ్ళు ఎన్ఓసీ తీసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు మనం. 5 ఏళ్ల క్రితం గురుకుల నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలలో టీఆర్టీ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. అప్పట్లోనూ 1000 మందికి పైగా గురుకుల టీచర్లు పాఠశాల విద్యాశాఖకు వెళ్ళిపోవడంతో బ్యాక్లాగులు అయితే ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది. జేఎల్ ఫలితాలు వెల్లడైతే గురుకుల నియామక బోర్డు 9,210 పోస్టులకు సంబంధించి ఏడాది ఫిబ్రవరిలో భర్తీ చేసింది. అప్పట్లో 1,600 మంది అభ్యర్థులు 1 కన్నా ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు. మరికొందరు ఎంపికైన ఉద్యోగాల్లో చేరలేదు. దీంతో సొసైటీలో ఏకంగా 1,800 బ్యాక్లాగ్లు అయితే ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరోవైపు ప్రభుత్వ కళాశాలలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే వీటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల కానున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. ఈ ఫలితాలు విడుదలైన నేపథ్యంలోనూ కూడా గురుకులాలలో మరిన్ని బ్యాక్లాగులు అయితే ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టర్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అప్డేట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేయండి.